చూస్తున్నా చూస్తున్నా చూస్తూనే ఉన్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మరీ మరీ చూస్తున్నా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ పెళ్లి పట్టు చీరలు. అందరి ఫాదర్లా అంటున్నా అనుకోకపోతే ఈ సంవత్సరం నీకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నా అమ్మా. నాన్న నాకు అప్పుడే మ్యారేజ్ ఏంటి? మొన్నే కదా జాబ్లో జాయిన్ అయ్యాను. కొన్ని డేస్ నన్ను జాబ్ చేయనివ్వండి. నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి కదా. లవ్ చేసినప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటానని చెప్తారు కదా. నా కోసం ఆ మాత్రం రిస్క్ చేయలేవా? ఇప్పుడేంటి, స్వయంవరం జరగకుండా ఆపాలి. మన గురించి 5గురికి చెప్పాలి, అంతేగా? అవును. అర్జున్, రెడీ అయ్యావా? వస్తున్నావా? రెడీ అయ్యా ఆల్రెడీ. ఫ్రెండ్ బండి తీసుకుని బయటికి వెళ్ళాడు, వాడు రాగానే స్టార్ట్ అవుతా. సరే సరే, తొందరగా వచ్చేయి. ఆ అబ్బాయి డైరెక్ట్గా ఇంటికే వస్తా అన్నాడు. నేను టెర్రస్ పైన ఆ అబ్బాయితో మాట్లాడుతూ ఉంటా, నువ్వు డైరెక్ట్గా అక్కడికే వచ్చేయి, సరేనా? మరి మీ డాడీ? డాడీ పైకి రారు, ఆయన కిందే ఉంటారు. అయినా ఆయనకు తెలియకుండా చాలాసార్లు వచ్చావుగా, అలాగేరా. ఓకే. సరే సరే, నాన్న వస్తున్నట్టున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తా. నువ్వైతే తొందరగా స్టార్ట్ అయిపో. బాయ్. స్టార్ట్ అయ్యారా బాబు? ఓకే ఓకే, మా అమ్మాయి కూడా రెడీ అవుతుందిలే. వాళ్ళు స్టార్ట్ అయ్యారంటమ్మా, నువ్వు తొందరగా రెడీ అవ్వు. ఏంటి నాన్న ఇది? నువ్వే చూడమ్మా, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ శారీ. నాన్న, ఇది ఏంటి అని అడిగాను, ఎక్కడ కొన్నారని అడగలేదు. మీ అత్తయ్య ఇచ్చిందమ్మా. తనకెలానో కూతురు లేరు కదా, అన్నీ నువ్వే కదా, నువ్వు బాగా అందంగా కనపడాలని నీకోసం పంపించింది. సరే సరే, తొందరగా రెడీ అవ్వు, వాళ్ళు వచ్చేస్తున్నారా. సరే నాన్న. రే, ఎక్కడున్నావురా? ఆన్ ది వేరా, 5 minutesలో నీ ముందుంటా. ఇంకెంతసేపు రా? అక్కడ నా లవ్వు పెళ్లి చూపులు రా. అవునా? అయితే 10 minutesలో ఉంటాను రా. సర్లే, తొందరగా వచ్చేసావు. ఇందాకేమో 5 minutes అన్నాడు, ఇప్పుడేమో 10 minutes అంటున్నాడు. ఛే. హాయ్ అంకిల్. హాయ్, అప్పుడే వచ్చేసారా? తొందరగా వచ్చేసాను అంకిల్. అదేం లేదు బాబు, ప్లీజ్ కమ్, కూర్చోండి. టీ కాఫీ ఏదన్నా? అయ్యో, అలాంటి ఫార్మాలిటీస్ ఏం వద్దు అంకిల్. ఓకే. కొంచెం వాటర్ ఇవ్వండి, సరిపోతుంది. ఓకే. పూజ రెడీనా? అయ్యో, అదేంటి ఇంకా రెడీ అవ్వలేదు? అబ్బాయి వాళ్ళు వచ్చేసారు. ఆల్మోస్ట్ అయిపోయింది మా, 5 minutes వచ్చేస్తా. సరే సరే, త్వరగా కానీ. వీడేంటి ఇంకా రాలేదు? ఎంతసేపు రే, లేట్ అవుతుంది, త్వరగా రారా నాయన. అమ్మో, ఇది ఫోన్ చేస్తుంది, ఇప్పుడు ఏం చెప్పాలి? పూజ. రే, ఎక్కడున్నావు? ఆల్రెడీ ఆ అబ్బాయి నన్ను చూసుకోవడానికి వచ్చేసాడు. నువ్వు స్టార్ట్ అయ్యావా? యా స్టార్ట్ అయ్యా, ఆన్ ది వేలో ఉన్నా. సరే సరే, తొందరగా వచ్చేయి. ఈలోపు ఆ అబ్బాయితో ఏదో ఒకటి మాట్లాడుతూ మేనేజ్ చేస్తా. దీనమ్మ, ఇదేమో రమ్మంటది, వీడేమో రాడు. ఏంటి టార్చర్ రా బాబు ఇది.
ఏంటండి టెన్షన్ పడుతున్నారు? ఇది పెళ్లి చూపులే, ఇంకా పెళ్లి సెట్ అవ్వలేదు మనకి. అయ్యో అదేం లేదు, నేను నార్మల్గానే ఉన్నాను. మీరు నార్మల్ అని చెప్తున్నా అది మీ ఫేస్లో తెలియడం లేదు. సడన్గా ఒక అబ్బాయిని చూసి కాసేపు మాట్లాడి పెళ్లి చేసుకోమంటే ఎవరికైనా అలానే ఉంటుంది. ఈవెన్ నాకు కూడా అలానే ఉంది, కానీ బయటికి తెలియకుండా కవర్ చేస్తున్నాను అంతే. బా వీటి టార్చర్ ఏంటి? సో చెప్పండి ఇంకేంటి? ఇంకేంటంటే నేనేం చెప్పాలి? ఆ, పెళ్లి చూపులంటే టీ కాఫీ తీసుకొచ్చిన అమ్మాయిని డ్యాన్స్ వచ్చా, పాట పాడడం వచ్చా అని అడిగే టైప్ అయితే కాదు నేను. నేను కూడా చెప్పే టైప్ కాదులేండి. అయినా ఇంకా మనం ఆ జనరేషన్లో లేం కదా. యా ట్రూ. పెళ్లి చూపుల్లో ఇద్దరి మధ్య కాన్వర్సేషన్ కాంప్రమైజింగ్ ఉండకూడదండి, కనెక్ట్ అయ్యేలా ఉండాలి. అవునవును. వీడేంటి ఇంకా రాలేదు? మీ కళ్ళు చాలా బాగున్నాయి. మ్? అయ్యో తప్పుగా అనుకోకండి, నేను చాలా ఓపెన్గా మాట్లాడతాను. మనసులో ఏమనిపిస్తే అదే చెప్తాను, అందుకే అలా డైరెక్ట్గా చెప్పాను. మీరు నాకు చాలా బాగా నచ్చారు, నేను కూడా మీకు నచ్చానని అనుకుంటున్నా. రేణి అబ్బా హాఫ్ అన్ అవర్ అని తీసుకెళ్ళవరా, 2 hours అయింది. సారీ బావా. సారీ తర్వాత ముందు బైక్ ఎవరా నాయన. కొంపలు అంటుకుపోయేలా ఉంది. రే రే బావా, రే బావా. మీరు నేను అడిగిన దానికి ఇంకా ఆన్సర్ చెప్పలేదు. నేను మీకు నచ్చానా? అంటే మనం కలిసిందే ఇప్పుడు కదండి, ఇప్పుడేగా మాట్లాడుకుంటున్నాం. అప్పుడే నచ్చారా లేదా అని అడిగితే ఎలా చెప్పగలను? పైగా మీ గురించి నాకు తెలీదు, నా గురించి కూడా మీకు తెలీదు కదా. నాకు మీ గురించి తెలుసు. మిమ్మల్ని నేను ఇప్పుడు కాదు 4 yearsగా చూస్తున్నాను. మీరు కాలేజ్ చదివేటప్పుడు డైలీ ఎంఎంటీఎస్లో ట్రావెల్ చేసేవారు, నేను కూడా అదే ట్రైన్లో జర్నీ చేసేవాడిని. అప్పటి నుండి మిమ్మల్ని ఫాలో అయ్యేవాడిని. ఆ తర్వాత జాబ్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ ట్రైన్. మీకు తెలియకుండానే రోజు మిమ్మల్ని నేను ఫాలో అయ్యేవాడిని. మీరెప్పుడు పాటలు వింటూ ఫోన్లో మాట్లాడుతూ బిజీగా ఉండేవారు. అలా మిమ్మల్ని చూస్తూ నాలో నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. మీరు డైలీ నా ముందు స్టేషన్లో దిగిపోయేవారు, నేను ఆ తవా స్టేషన్లో దిగేవాడిని. నా ఇష్టాన్ని మీకు చెప్పే ధైర్యం లేక ఎప్పుడూ అలా వెనకే ఉండిపోయేవాడిని. ఆ జ్ఞాపకాలన్నీ ఇప్పటికీ నా కళ్ళల్లోనే ఉన్నాయి.
ఇదంతా మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీరంటే ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో చాలా ఇష్టం. అది ప్రేమైతే కాదు, మీ మీద ఇష్టం మాత్రమే. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? ఇష్టమైన వాళ్ళు మనతో లేనప్పుడు ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అదే ప్రేమైతే ఎప్పటికీ మనతోనే ఉండాలనిపిస్తుంది. మిమ్మల్ని ప్రేమించడం లేదు, ఇష్టపడుతున్నాను. కానీ పెళ్లి చేసుకుంటే ఈ ఇష్టాన్ని ప్రేమగా మార్చుకుంటాను. మీ డెసిషన్ ఏదైనా సరే నేను యాక్సెప్ట్ చేస్తా. దీనికి ఏమైంది సడన్గా? షిట్, దీనమ్మ ఇప్పుడే పెట్రోల్ అయిపోవాలా? ఛ, ఇప్పుడు ఏం చేయాలి? రే బావా, చెప్పడం మర్చిపోయాను. నిన్న బండిలో పెట్రోల్ కొట్టించమని డబ్బులు ఇచ్చావు కదా, మధ్యాహ్నం ఆకలేసిందని బిర్యానీ తినేసాను బావా. అన్నట్టు మధ్యలో ఎక్కడైనా పెట్రోల్ కొట్టించుకోరా, బండి ఆగిపోద్దేమో. ఆల్రెడీ ఆగిపోయింది రండి అబ్బా. సారీ బావా. రే, వీడిని అనుకునే లాభం, నా దరిద్రం అలా ఉంది. ఇప్పుడు ఏం చేయాలరా బాబు? అమ్మా, ఇది ఫోన్ చేస్తుంది. లిఫ్ట్ చేస్తే తిట్టిద్ది, లిఫ్ట్ చేయకపోతే మాట్లాడడం మానేసిద్ది. లవర్ తిట్టినా పర్లేదు కానీ మాట్లాడడం మానేస్తే నరకంలా ఉంటుంది. ఏదైతే అదైంది, ఫోన్ లిఫ్ట్ చేద్దాం. పూజ వచ్చావా? లేదు, పెట్రోల్ అయిపోయింది, బండి ఆగిపోయింది. ర్యాపిడో బుక్ చేశాను, వస్తుంది. ఏం రావాల్సిన అవసరం లేదు, అట్నుండి అటే వెళ్ళిపో. బాయ్. యాక్చువల్లీ నేను కావాలని చేయలేదు పూజ. ఇప్పుడు ఏం మాట్లాడకు, తిన్నాక మాట్లాడుకుందాం. సరే, నేనేమని తెచ్చుకోనా? నాకు కూడా ఆకలి అవుతుంది, అందుకని. సరే తెచ్చుకో, నేను వెళ్ళిపోతా. వద్దులే, నువ్వు తిను. ఇప్పుడు చెప్పు, ఇందాకేదో చెప్తున్నావు. అదే, బండిలో పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది, అందుకే రాలేకపోయా. ఎప్పుడు ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా మీ అబ్బాయిలకి. రీజన్ కాదు పూజ, నిజం. నువ్వు అసలు మాట్లాడకజ్జు, నువ్వు మాట్లాడుతుంటే కోపం వస్తుంది. అరే, లవ్ చేసిన అమ్మాయికి పెళ్లి చూపులు వచ్చి పెళ్లి చూపులు ఆపరా అంటే బైక్లో పెట్రోల్ అయిపోయింది అని చిన్న పిల్లల రీజన్స్ చెప్తున్నావు. పెట్రోల్ కూడా డబ్బులు లేవా నీ దగ్గర? అలా సైలెంట్గా ఉన్నావేంటి? ఏదో ఒకటి మాట్లాడు. ఏంటి? నువ్వే కదా మాట్లాడొద్దన్నావు, నేను మాట్లాడితే కోపం వస్తుంది అన్నావు కదా, అందుకే. సరే, ఏమైనా చెప్పాలా? హలో, ఏమైనా చెప్పాలా? సారీ. సరిగ్గా వినిపించలేదు. సారీ సారీ సారీ. సరే, సారీ యాక్సెప్టెడ్. అమ్మయ్యా.
ఆకలిస్తుందా? మ్మ్. సరే వెళ్ళి ఏదైనా తెచ్చుకో. మ్మ్. మ్. మ్. తిను, లేట్ ఎందుకు? మ్మ్. కాలుతుంది. అజ్జు, మ్మ్. నాకు రీజన్స్ వద్దురా. ఫస్ట్ ఎలాగో మిస్ అయ్యావు, రేపు రెండో పెళ్లి చూపులు. అట్లీస్ట్ రేపైనా టైంకి రారా. రేపు నాతో మాట్లాడడానికి ఇంకో అబ్బాయి వస్తున్నాడు. కాకపోతే ఇంటి దగ్గర కాదు, పార్క్లో అంట పెళ్లి చూపులు. పార్క్లోనా? అదేంటి? హ్మ్, అదే వెరైటీ. వాడు పార్క్లో పెళ్లి చూపులు అని చెప్పాడు. ప్లేసే వెరైటీగా చెప్పాడంటే వాడు ఇంకెంత వెరైటీగా ఉంటాడో. రేపు నువ్వు టైంకి రాలేదనుకో చంపేస్తాను. నువ్వేం వరి అవ్వకు. రేపు అన్నీ ముందే రెడీ చేసుకొని టైంకి స్టార్ట్ అయ్యి టైంకి నీ దగ్గర ఉంటా. ఓకేనా? నీకు సరిగ్గా తినడం కూడా రాదు, ఇలా ఇవ్వు. దేవుడా, రేపైనా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడు స్వామి.